మీకు పెళ్లి చేసుకోవాలనుందా? మీకు ఒక మంచి వెడ్డింగ్ ప్లానర్ కావాలా? అయితే ఇతన్ని మాత్రం కలవకండి. రష్మి ఎందుకు ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with the team. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేద్దాం. అంతవరకు భోజనాలు గిన్నాలని పెట్టద్దు. అరే కోకిలా, ఎరా మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను. నువ్వు వచ్చే గెస్ట్లని హ్యాపీగా రిసీవ్ చేసుకో. మీ కోటు కాస్త చెమట కంపు కొడుతుంది, కొంచెం స్ప్రే కొట్టుకోండి. ఇప్పుడు చెమట చిరాగ్గానే ఉంటుంది, తర్వాత హాయిగా ఉంటుంది. అమ్మా ఇట్రా. ఏంటమ్మా పన్నీర్ వాసన రావట్లేదు? అవి పన్నీర్ కాదండి, నీళ్ళే. నీళ్ళు చల్లడం ఏంటి? కోకిల గారు అందరి మీద నీళ్ళే చల్లమన్నారండి. నీళ్లు చల్లమన్నాడా? నువ్వు వెళ్ళు. ఈ కోకిల గడ మైండ్ పోయిందా ఏంటి? అరే కోకిలా, కోకిలా ఏంట్రా పిలిచావు? అందరి మీద పన్నీర్ బదులు నీళ్లు చల్లమన్నావంట. అరే మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలరా. చల్లించుకున్నవాడు నీళ్లు చల్లాడా పన్నీర్ చల్లాడని చూసుకోడరా. వచ్చాడా భోజనం చేశాడా వెళ్ళాడా అనేది చూసుకుంటాడు. అర్థమైతా? నాకు బొచ్చెట్ పనులు ఉన్నాయి అక్కడ. నీ పని నువ్వు చూసుకో, నా పని చూసుకుంటాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి. ఆ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నా బంధుమిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ అలరించడానికి గాయకులు విచ్చేస్తున్నారు. విని ఆనందించండి. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ముందే తెలిసింది. ఎవరు మీరు? సింగర్స్. సింగర్సా? ఈ కోకిలగాడు ముసల సింగర్స్ తీసుకొచ్చాడంటే? రే కోకిలా, ముసలి సింగర్స్ తీసుకొచ్చావేంట్రా? మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రెహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా? ఉదిత్ నారాయణ ఏఆర్ రెహమాన్ అవసరం లేదురా, ఇంకా సింగర్స్ ఉంటారు కదా. వీళ్ళకేమైందిరా? వీళ్ళిద్దరు ఒకప్పుడు పాడితే పల్లవి పాడితే పల్లెటూరు ఊగే, చరణం పాడితే పట్టణాలు ఊగిందిరా. ఒకప్పుడు ఊగవరా, ఇప్పుడు వీళ్ళు ఊగుతున్నారా? ప్రతిదీ డీప్ గా ఆలోచించదురా. మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలి. అర్థమైందా? మైకేల్ మందాకిని కానివ్వండి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వితే పళ్ళ చెట్టు పడిపోయిందంటే. అరే కోకిలా, ఏమైందిరా? పాటలు పాడితే చప్పట్లు పడాలరా, అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా. పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడుతారా? పనికి మానాడు. అరే ధీరు భాయ్, ఎవరు ఫంక్షన్ కి వచ్చేవాడు భోజనం చేసామా వెళ్ళామని చూస్తారు కానీ ఎవరు పాడారు ఎవరు ఆడారు ఎవరు చూడర్రా. నాకు బొచ్చటి పనులు ఉన్నాయి, ఎందుకు ప్రతిదానికి డీప్ గా ఆలోచిస్తావు? మందాకిని కానివ్వండి. ఇది గోలీడిదే. నా మాట ఎప్పుడు విన్నాడు కనుక చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. అది నా ఫంక్షన్ కూడా బాగా చూసుకుంటాను చెప్తే మరి ఎంత కంట్రోల్ గా చేస్తాడా? నువ్వు పాడవే. జేల్ 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 రాజా, అడిగితే ఏదైనా కాదంటానా. జేల్ 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 జేల్. కోకిలా, ఏమైందిరా? ఇద్దరు పడిపోయారా? ఉన్నారో పోయారో చూడరా. మైకేల్ మందాకిని లేవండి. ఓకేనా? అరే 3 పాటలు పాడారు కదరా, కొద్దిగా అలసిపోయారు. మందాకిని మళ్ళీ పాడతావుగా? నీకు దండం పెడుతున్నా పంపించిరా. వీళ్ళు పాడుతుంటే నా రిసెప్షన్ లో పాడుతున్నట్లేదురా, నా షష్ఠి పూర్తి ఫంక్షన్ పాడుతున్నట్టుందిరా. పంపించరా. సరే మందాకిని రా, చాలంటలే. లైన్ లో నిలబడండి, ఫోటో తీస్తా. ఫోటోలు తీస్తావా? నువ్వెవర్రా? నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. స్టిల్ ఫోటోగ్రాఫర్ వా? కదలకుండా నిలబడండి, ఫోటో తీస్తా. కదలకుండా నిలబడండి అంటే కదులుతారా? కదులుతుంది మేం కాదురా దరిద్రుడా నువ్వు. నిన్నెవర్రా తీసుకొచ్చాడు? ఆ కోకిలగాడేనా? రే కోకిలా, కోకిలా. రే సాంబార్ అయిపోయేటట్టుంది, సాంబార్ లో వేడి నీళ్ళు పోయండి. ఏంట్రా? కండరాలు కూడా కదిలించలేని వాడిని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తీసుకొచ్చావేంట్రా? అతనుకున్న ఎక్స్పీరియన్స్ తెలుసా? చిత్తూరు నాగా పెళ్లికి ఫోటోలు తీసాడు ఆయన. చిత్తూరు నాగయ్య గారి పెళ్లి ఎక్కడ? నా రిసెప్షన్ ఎక్కడరా?
తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థమై చావట్లేదురా. అరే మన దగ్గర బడ్జెట్ ఉంటే రంగస్థలానికి పని చేసిన రత్నవెల్లి గారు కెమెరామెన్ తీసుకొచ్చావాడిని. మన దగ్గర తడి లేదు కాబట్టి వడివేల్ లాంటి వాడిని తీసుకొచ్చా. కావాలంటే డబ్బులు నేను ఇస్తాను రా. కరెక్ట్ కాదురా, డబ్బులు ఖర్చు పెట్టించిన వాడు ప్రొడక్షన్ కంట్రోలే కాదురా నా దృష్టిలో. ఏంట్రా ఇలా చేసావంటే బడ్జెట్ లేదంటావు, బడ్జెట్ ఇస్తానంటే ఖర్చు చేసేవాడు అసలు ప్రొడక్షన్ కంట్రోలరే కాదంటావు. అరే ఆగండ్రా, ఇందాక నేను చూస్తున్నా మీరు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంతకీ మీరు ఎవర్రా? జూనియర్స్ రా, జూనియర్స్ రా. జూనియర్సా? నీ రిసెప్షన్ లో 50 మంది జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టా. ఎందుకురా? హడావుడి ఉండాలరా ఫంక్షన్ లో. ఈ రోజుల్లో చుట్టాలు ఎలా ఉన్నారా? ఉంటే భోజనాల దగ్గర ఉంటారు, లేకపోతే ఫోన్ లో ఉంటారు. కానీ జూనియర్స్ అలా కాదురా, చుట్టాల్లో కలిసిపోతారు, చుట్టాల్లో మాట్లాడతారా. అదిరా జూనియర్స్ అంటే. అర్థమైందా? అందుకే పెట్టా. మీరు కానివ్వండి కానివ్వండి. పనికి మాలాడు అనవసరంగా నా ఫంక్షన్ ఆడికి అప్పచెప్పాడు. జూనియర్ ఆర్టిస్టా? బాగున్నావే? ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎంత ఎదిగిపోయావే. ఉండు, నా డిస్టే తగిలేలా ఉంది. నా బంగారు తల్లి. ఏవండి, ఎవరా ఆవిడ? ఏదో చిన్నప్పటి నుంచి నన్ను చూసానని చెప్తుంది. నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందే, ఆమె జూనియర్. ఏరా అబ్బాయి, బాగున్నావా? ఇంకో జూనియర్. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తాను. ఎంత ఎదిగిపోయారో నాన్న. జూనియర్స్ అందరికి ఒక్కటే డైలాగ్ ఇచ్చినట్టున్నాడు. నువ్వు డైలీ ఇలా యాక్ట్ చేస్తున్నందుకు నీకు ఎంత ఇస్తారు చెప్పు? ఎంతో కష్టపడి విజయవాడ నుంచి నీ రిసెప్షన్ అని చెప్పొస్తే యాక్టింగ్ అంటావురా? ఒరే దరిద్రుడా, నేను నీకు పిన్ని వరుస అవుతాను రా. అసలు నీ రిసెప్షన్ కి వచ్చాను చూడు, అది బుద్ధి తక్కువ ఏదో సచ్చినోడా. అయ్యో జూనియర్ కాదు. ఎంతలా కొట్టిందంటే ఇది జూనియర్ కాదు, మా బంధువే. అరే కోకిలా, అరే ఎవరన్నా స్వీట్ అడిగితే బెల్లం ముక్క ఇవ్వండి రా అందరికి. అరే నీ దెబ్బకు జూనియర్స్ ఎవరో బంధువులు ఎవరో తెలియట్లేదురా. ఇప్పుడే మా చుట్టలో నా మీద అలిగేసి వెళ్ళిపోయిందిరా. అదిరా, బంధువులు అంటే అలా అలిగిపోతారా, కానీ మా జూనియర్స్ అలా కాదురా. క్యారెక్టర్ ఇవ్వకపోయినా, క్యారవాన్ ఇవ్వకపోయినా అసలు వెళ్ళర్రా. అనురాగం, ఆప్యాయత, ప్రేమ అని పంచేసి వెళ్తారా. అదిరా మా జూనియర్స్ అంటే. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆపేసారంటే కంటిన్యూ చేయండి ముందు. ఎంటర్టైన్మెంట్. ఏదో కావాలంటారు కట్టినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు. అరే ఇస్త్రాకులు అయిపోయినట్టున్నాయి, మళ్ళీ ఇక్కడికి అయితే ఇస్త్రాకులు పెట్టండి, ఎవరికి తెలియదులే. ఏంట్రా ఇది? రామచంద్ర ప్రభు అనుకునే వయసులో ఇది ప్రభుదేవాల డాన్స్ చేస్తుందేట్రా? ఇది డాన్స్ చేస్తూ ఎక్కడ పోతుందని భయంగా ఉందిరా నాకు. ఇది తప్ప ఇంకెవరు దొరకలేదురా నీకు? అరే మన బడ్జెట్ కి మొమైద్ ఖాన్ లేకపోతే సన్నీ లియోన్ వస్తారా? మొహమ్మద్ ఖాన్ సన్నీ లియోన్ అవసరం లేదురా. మరి ముసల్దాన్ తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తానంటరా? ఏమంటున్నాడు? నీ డాన్స్ నచ్చలేదు అంటున్నాడు. ఏంటి నా డాన్స్ నచ్చలేదా? ఆ రోజుల్లో నేను డాన్స్ చేస్తే ఇదిగో అబ్బాయి నువ్వు ఇంకో పాట వేసుకో, నువ్వు పేదో చూపిస్తా వీడికి. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా పిల్లన్నా ఎట్లా నీకు ఏమైందా ముసల్దానా? పట్టేసింది. కోకిలా ఏమైందిరా? డిస్క్ పట్టేసింది చూడరా. చామంతి ఓకేనా? ఇప్పుడు ఓకేనా? నా బొంగులో రిసెప్షన్ ఒకవైపేమో జూనియర్స్ చంపుతున్నారు, ఇంకా వైపేమో ముసలాళ్ళు చంపుతున్నారు. ఫ్రెండ్ అని చెప్పి నీకు ఫంక్షన్ అప్పు చెప్పినందుకు నీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఫంక్షన్ గబ్బు చేస్తారా నువ్వు? ఏమండి ఇప్పుడు నేనేం చేయాలండి? అంటే హలో ఎవరు? ప్రోగ్రామ్ కావాలా? నా దగ్గర మంచి ఐటమ్ గర్లు ఉన్నారు, ఊపితే ఊర్లో కదిలిపోతాయి. అకేషన్ మీరు చెప్పండి, రిసెప్షన్ నేను చూసుకుంటా. రోజా గారు, సత్తిపండు గారిది కదా
తప్పండి? నిజంగా ఆయనదే తప్పు. ఎందుకంటే మీరు అయ్యో పాపం మన ఫ్రెండ్ కి ఇద్దాం అనుకున్నారు కానీ ఆయన అయ్యో పాపం ఎప్పుడు నేనేం చేశాను, ప్రొడక్షన్ కంట్రోల్ అన్ని కొద్ది కంట్రోల్లో ఉంచేయాలని. ఏంటి కంట్రోల్లో ఉంచాలని ఇలా కంట్రోల్ లేని ముసలోళ్ళని తీసుకొస్తే ఏం చేస్తారు? బాగుంది, వెరైటీగా అనిపించింది. నాగ్ బాబు సార్. ఓకే చంద్ర, బాగా ఎంటైన్ చేశారు. గుడ్.